నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో కనుమ పండుగ శోభ. మూడో రోజు జోరుగా కోడి పందాలు. జగన్నతోట ప్రభల తీర్థానికి సర్వం సిద్ధం. రాష్ట్ర పండుగ హోదాతో విస్తృత ఏర్పాట్లు. నేడు మహారాష్ట్ర కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు విడుదల. బీఎంసీ, బీజేపీ, శివసేన సిందే కూటమిదేనన్న ఎగ్జిట్ పోల్స్. ట్రంప్తో వెనుజువేలా ప్రతిపక్ష నేత మచాడో భేటీ. నోబెల్ శాంతి పురస్కారం బహూకరించినట్లు ప్రకటన. అనంత పద్మనాభస్వామి కొండకు సందర్శకుల తాకిడి. ఘాట్ రోడ్డు ఏర్పాటుతో పెరిగిన పర్యాటకులు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దాడులంశంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఖతార్ వైమానిక స్థావరానికి అమెరికా బలగాలు తిరిగి చేరుకోవడంతో పాటు టెహరాన్ తమ గగనతలాన్ని తెరిచినట్లు వెల్లడించాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. టెహరాన్పై సైనిక చర్య చేపట్టే విషయమై అగ్రరాజ్యం వెనక్కి తగ్గినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఖతార్లోని సైనిక స్థావరం అల్ ఉదీద్ నుంచి తరలించిన అమెరికా యుద్ధ విమానాలు తిరిగి చేరుకుంటున్నట్లు రాయిటర్స్ నివేదించింది. అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించినట్లు పేర్కొంది. సైనిక స్థావరం ఖాళీ చేయాలని 2 రోజుల క్రితం సిబ్బందికి సూచించిన అమెరికా వారు తిరిగి వెళ్లేందుకు ఇప్పుడు అనుమతిచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా ఇరాన్పై దాడి చేయబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని, అయితే ఆందోళనల విషయంలో టెహరాన్ సంయమనం పాటించాలని ఆయన కోరినట్లు పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి చెప్పినట్లు డాన్ న్యూస్ పేర్కొంది. ట్రంప్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తమ స్థావరాలపై దాడి చేయొద్దని ఆయన సూచించినట్లు తెలిపింది. నిరసనకారులపై అణచివేత చర్యలు తగ్గినందున ఇరాన్పై సైనిక చర్యపై వేచి చూసే ధోరణి అనుసరించనున్నట్లు డాన్ న్యూస్ పేర్కొంది. ఈ క్రమంలో ఇరాన్ తమ గగనతలాన్ని తిరిగి తెరవడంతో యుద్ధ మేఘాలు క్రమంగా తేలిపోతున్నాయనే విషయాన్ని ఈ పరిణామాలు చాటుతున్నాయి. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడి చేయాలని అనుకోవడం లేదన్న వార్తల్ని ట్రంప్నకు అత్యంత సన్నిహితుడు సెనేటర్ లిండ్స్ గ్రహం తోసిపుచ్చారు. టెహరాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, వాటిని ఆపాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. ఇరాన్పై దాడుల నిర్ణయాన్ని ట్రంప్ మార్చుకోవడానికి గల్ఫ్ దేశాల దౌత్యమే కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇరాన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని గల్ఫ్ దేశాలు అమెరికాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దాడుల వల్ల మధ్యప్రాచ్యం ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే ప్రమాదముందని సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్లో ఆందోళన వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు గల్ఫ్ ప్రతినిధి వెల్లడించారని తెలిపారు. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్ని అణచివేస్తున్నారన్న ఆరోపణలపై టెహరాన్కు చెందిన కొందరు అధికారులపై అమెరికా చర్యలకు దిగింది. ఇరాన్ జాతీయ భద్రతా కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్, రెవల్యూషనరీ గార్డుకు చెందిన 4 రీజనల్ కమాండర్లపై ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆర్థిక సంస్థలకు చెందిన 18 మందితో పాటు కంపెనీలపై కొరడా ఝుళిపించింది. స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాడుతున్న ఇరానియన్లకు అమెరికా అండగా ఉంటుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. ఇరాన్లో చెలరేగిన ఆందోళనలను అణచివేసేందుకు విదేశీ మిలీషియా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరాన్ ప్రభుత్వం ఇరాక్ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 800 మంది సరిహద్దు దాటి ఇరాన్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం విదేశీ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఇరాక్ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఆందోళనలను అణచివేసేందుకు వందలాది సాయుధులను నియమించుకొని టెహరాన్కు తీసుకువస్తున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇప్పటికే దాదాపు 800 మంది సరిహద్దు దాటి ఇరాన్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. వారంతా కటైబ్ హెజ్బొల్లా, హరాకత్ అల్ నుజాబా, లివా సయీద్ అల్ షుహాదా తదితర సంస్థలకు చెందిన వారిగా ఇరాన్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది. ఈ ఆపరేషన్ పై ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా స్పందించనప్పటికీ దీని గురించి వారికి పూర్తి సమాచారం ఉన్నట్లు పేర్కొంది. ఇరాన్లో వేల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు వస్తున్న వేళ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
ఇరాక్ సాయుధ బలగాలు 3 మార్గాల్లో ఇరాన్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. పవిత్ర నగరం మషాద్లోని ఇమాం రెజా సందర్శన పేరుతో దేశంలోకి అడుగుపెట్టినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. తొలుత వీరందర్నీ ఓ ప్రాంతానికి తరలించి అక్కడ్నుంచి షాలంచా, జదీదత్ అరర్, కోస్రావి సరిహద్దు క్రాసింగ్ల మీదుగా ఇరాన్లోకి పంపించినట్లు వెల్లడించింది. సాయుధులు ఇరాకీ యాసలో అరబిక్ మాట్లాడుతున్నారని ఇరాన్ ఆందోళనకారులు చెబుతుండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. విదేశీ మిలీషియాను వినియోగిస్తోందని ఇరాన్పై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. 3 ఏళ్ల క్రితం మహిళల తిరుగుబాటు సమయంలోనూ వారిని అణిచివేసేందుకు మషాద్తో పాటు ఇతర నగరాల్లో విదేశీ మిలీషియాను మోహరించిందనే వార్తలు వినిపించాయి. సిరియాలో అంతర్యుద్ధం సమయంలో బషర్ అల్ అసద్కు విదేశీ మిలీషియా మద్దతు ఇచ్చినట్లుగానే ఇరాన్లో ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పాడి పంటలే అన్నదాతలకు ఆదరువు, అందులోనూ పశువులంటే ఇంటి సంపద. అలాంటి మూగజీవాలకు కృతజ్ఞత చెప్పుకునే ఏకైక పండుగ కనుమ. కరువు కాటకాల్లోనూ కుటుంబ పోషణకు అండగా నిలిచే పశువులను అందంగా అలంకరించి పూజించటం ఇవాల్టి ప్రత్యేకత. కోడికూర, చిల్లుగారెలు కనుమ స్పెషల్ విందు భోజనాలు. మూడు రోజుల సంక్రాంతి పండుగలో చివరిది కనుమ. కనుమ నాడు పశువుల్ని పూజించటం ఆనవాయితీ. దుక్కి దున్నడం మొదలుకొని పంటలు ఇంటికి చేర్చే వరకు అన్నదాత వెన్నంటి నడిచిన పాడి పశువులకు కృతజ్ఞతలు తెలియచేయటం పూర్వీకుల నుంచి వస్తోంది. పశువులను శుభ్రం చేసి పసుపు, కుంకుమ పూసి ఊరేగించటం, వాటికి హారతులిచ్చి కృతజ్ఞత చాటుతారు. భోగి, సంక్రాంతికి సంప్రదాయ వంటలు ఆరగించే తెలుగువారు కనుమనాడు ముక్క ముట్టాల్సిందే. పైగా మినుము తినాలనే ఆచారము ఉంది. అందుకే ప్రతి ఇంట మినపగారెలు పొంగుతుంటాయి. కనుమ రోజున ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంటిల్లిపాది చికెన్, మటన్ తో కలిపి గారెలు లాగించేస్తారు. ఇక కనుమ మరో ప్రత్యేకత రథం ముగ్గు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఇంటి ముందు రథం ముగ్గులు వేస్తారు. ప్రతి ఇంటి ముందు వేసిన రథం ముగ్గుల్ని ఊరి పొలిమేర వరకు అనుసంధానిస్తారు. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఎలాగో కనుమనాడు ప్రభల తీర్థాలు అలాగే. రుద్రులు కొలువైన కొబ్బరి తోటల్లో ప్రభలను పూజిస్తే సుఖ సంతోషాలు వస్తాయనేది అక్కడి ప్రజల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్న తోట సహా చాలా ప్రాంతాల్లో కొలువుదీరే ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా, పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా, పాలనవ్వులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ స్థాయి ప్రసిద్ధిగాంచిన జగన్న తోట ప్రభల తీర్థానికి సర్వం సిద్ధమైంది. 476 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రభల తీర్థానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాటు చేసింది. నేటి ప్రభల ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారులోని జగ్గన్న తోట ప్రభల తీర్థానికి ప్రధాన వేదిక. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కొలువు తీరాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి కనుమ పండుగ రోజు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్నమనేశ్వర స్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వర స్వామి, మొసలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకుర్రు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభలు ఊరేగింపుగా జగ్గన్న తోటకు తరలిరానున్నాయి.
11 మంది ఏకాదశి రుద్రులు లోక కళ్యాణం కోసం చర్చ జరుపుతారని, అందుకే కోనసీమ ప్రాంతం సుభిక్షంగా ఉందని స్థానిక ప్రజల నమ్మకం. ఈ ఉత్సవానికి మా గంగలకూరు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి ప్రభని అలంకరించుకుని ఉత్సవ గ్రహాన్ని ప్రభావించి జగ్గందొర ప్రభల తీర్థానికి గ్రామస్తులు యువకులు అందరూ కూడా భుజాలపై మోసుకుంటూ పంట చేలు కాలువలు దాటించుకుంటూ జగ్గందొర ప్రభల తీర్థంలో కొలువు తీరుస్తారు. ప్రఖ్యాతిగాంచిన జగ్గందొర ప్రభల తీర్థాన్ని ఈ ఏడాది రాష్ట్ర పండుగ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు ప్రభల తీర్థం అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. ఎందుకంటే 11 ఏకాదశి రుద్రులు ఒకే చోట కలిసి మేము దర్శనం చేసుకుంటే మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. టన్నుల కొద్దీ బరువుండే ప్రభను గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ జగ్గన్న తోటకు తరలిస్తారు. ఆయా గ్రామాల నుంచి కొన్ని ప్రభల్ని రహదారులపై తీసుకొస్తే 2 ప్రభల్ని మాత్రం పంట పొలాల్ని దాటుకుని నది మీదుగా తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణ. గంగలకుర్రు అగ్రహారం ప్రభలో అప్పర్ కౌశిక నదిని దాటే దృశ్యాలు భక్తుల్ని కట్టిపడేస్తాయి. గంగలకుర్తి అగ్రహారం అంటే ప్రత్యేకత. ఈ ప్రభ అంటే కాలువ దిగుద్ది కాబట్టి కాలువ దిగేదాకా కూడా లక్షలాది మంది ఇది చూసే ఉత్సాహంగా తిరుగుతారు. సంక్రాంతి పండగ అంటే మీరు నిజంగా చూడాలంటే కనుక ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చే చూడాలండి. అమలాపురం జగ్గన్న తోటలో జరిగే ఈ ప్రభల తీర్థం ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది, చాలా విశిష్టమైనది కూడా. ఆత్మీయ కలయికకి కోనసీమ సంప్రదాయం ఇది. ఈ భగవంతుడు అనేది ఏకాదశి రుద్రుల వల్ల కులమత వర్ణ వర్గ వివక్షత లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఏకైక పండుగ కోనసీమలో జరిగేది అతిపెద్ద పండుగ ఇది. అందరూ కలిసి చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. నేను సియాట్ నుంచి వచ్చానండి. ఇది ప్రతి సంవత్సరం ఆడడానికి ట్రై చేస్తాను. మా అమ్మాయి కూడా ఇక్కడ కల్చర్ అయితే అలవాటు అవుతుందని నేర్చుకుంటుందని తీసుకొచ్చాను. అందరూ కలిసి జరుపుకుంటాం ఆనందంగా. జనం అందరూ చాలా బాగా వస్తారండి. సంవత్సరం ఒకసారి అండి ఈ తీర్థం తప్పనిసరిగా అబ్బలు ఎన్ని ఊళ్ళు ఉన్నా బొంబాయి నుంచి కలకత్తా నుంచి అందరూ కూడా ఇక్కడ రావాల్సిందండి. ప్రభల ఉత్సవాల్ని వీక్షించేందుకు సుమారు 5 లక్షల మంది వరకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో 300కు పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 11 ఏకాదశి రుద్రులు ఒకే చోట కనుమ పండుగ రోజు కొలువై ఉండే భాగ్యాన్ని భక్తులు దర్శించుకొని తన్మయత్వం చెందుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం ప్రభల ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పాడి పంటల సిరులనిచ్చే పశువులను పూజించే గొప్ప సంప్రదాయ పండుగ కనుమకు ఊరువాడ కొత్త కళ సంతరించుకున్నాయని అన్నారు. వ్యవసాయానికి సాయమై నిలిచి అన్నదాతల సేద్యానికి అండగా నిలిచే పశువులను దైవంగా కలిచే గొప్ప ప్రకృతి పండుగ కనుమ అని లోకేష్ అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ఈ ఏడాది సంక్రాంతి కరవైంది. గత ఏడాది గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేసిన తోతాపురి కాయల నగదు నేటికి చాలా మందికి జమ కాలేదు. తాము ప్రకటించిన ప్రోత్సాహక ధరకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ఖాతాల్లో జమ చేయగా గుజ్జు పరిశ్రమలు మాత్రం తాము ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వకుండా కాలం వెల్లదీస్తున్నాయి. దీంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. జిల్లాలో గతేడాది తోతాపురి దిగుబడి 5.5 లక్షల టన్నులు వచ్చింది. సీజన్ ప్రారంభం కాగానే పరిశ్రమల యజమానులు సిండికేట్ అయి టన్ను 4,000కు కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి టన్నుకు 4,000 ప్రోత్సాహక ధరను ప్రకటించి పరిశ్రమలు మరో 8,000 ఇవ్వాలని ఆదేశించింది. స్వయంగా సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పలుమార్లు సమీక్షించారు. సీఎం నిర్వహించిన సమీక్షలో 8,000 ఇస్తామని నాడు అంగీకరించిన పరిశ్రమలు ఆపై చేతులెత్తేశాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక ధరకు సంబంధించిన 180 కోట్లను 2 నెలల్లోనే జమ చేయించారు. కానీ గుజ్జు పరిశ్రమ నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోగా ఒక్కో పరిశ్రమ ఒక్కో విధంగా ధరను చెల్లిస్తున్నాయి. అప్పటికే ఆలస్యం కావడంతో రైతులు చేసేదేమీ లేక వచ్చిన కాడికి తీసుకుంటున్నారు. మామిడి ఎక్కువ ఉత్పత్తి అయిందని చెప్పి ఫ్యాక్టరీల వాళ్ళు ధరని నిర్దేశించకుండా ధరను చాలా తక్కువ చేయటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా బాధను ఆలోచించి మాకు 4 రూపాయలు పెట్టుబడి సాయాన్ని ఇచ్చింది. వాళ్ళు మాట చెప్పినట్లుగానే వాళ్ళ డబ్బులను వాళ్ళు మా అకౌంట్లలో పారదర్శకంగా వేసేశారు. కానీ ఫ్యాక్టరీల వాళ్ళు 8 రూపాయలు ఇస్తామని చెప్పి కరాఖండిగా చెప్పి కలెక్టర్ దగ్గర, మినిస్టర్ల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఒప్పుకొని వాళ్ళు మా దగ్గర కాయలు తోలుకున్నారు. కానీ 6 నెలలైంది. 6 నెలలైనా మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు మేము కలెక్టర్ దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్లడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారేమో 8 రూపాయల్లో
రూపాయలని వాళ్ళు పట్టుకొని 4 రూపాయలు మాకు ఇచ్చారు. ఫ్యాక్టరీలు వాళ్ళందరూ కూడా మీరు మా డబ్బుని 6 నెలలు మీరు పెట్టుకున్నారు కాబట్టి 8 రూపాయలు ప్లస్ 1 రూపాయి 9 రూపాయలు వేసి ఇవ్వండి. నేను మామిడి పంటను మన గుజ్జు పరిశ్రమలకు తరలించాము. గవర్నమెంట్ మాకు 4 రూపాయలు తక్షణమే మాకు చెల్లించింది. 8 రూపాయలు ఆ రోజు మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్న ప్రతినిధులందరూ 8 రూపాయల చొప్పున కలెక్టర్ గారు అందరూ 8 రూపాయల చొప్పున ఇప్పించాలనేసి ఫ్యాక్టరీ గుజ్జు పరిశ్రమలకు తెలిపేది. ఈ రోజుకి కూడా మాకు గుజ్జు పరిశ్రమలో డబ్బులు చెల్లించలేదు. గవర్నమెంట్ 4 రూపాయలు అయితే అందరికీ ర్యాంపులు తోలినోళ్ళకు ఫ్యాక్టరీ అందరూ తోలినోళ్ళకు గుజ్జు పరిశ్రమ అన్ని 4 రూపాయలు మాకు చెల్లించేది. తక్షణమే మాకు 8 రూపాయలు గుజ్జు పరిశ్రమ యాక్షన్ తీసుకునేసి చెల్లించాలనేసి ప్రార్థిస్తున్నాము. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 11 పరిశ్రమలు ఉండగా 4 కంపెనీలు మాత్రమే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశాయి. చిత్తూరు జిల్లాలోని 4 పరిశ్రమలు మాత్రమే చెల్లించగా తిరుపతి జిల్లాలోని ఏ పరిశ్రమ నగదు జమ చేయలేదు. మరికొన్ని టన్నుకు 8,000 రూపాయలకు బదులు 3,000 నుంచి 4,000 రూపాయలు మాత్రమే జమ చేస్తున్నాయి. వచ్చే సీజన్కు రైతులకు పెట్టుబడులు అవసరమైన పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా 4 రూపాయలు చెల్లించడం అయింది. మా రైతులకందరికీ కూడా సంతోషదాయకము. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి 8 రూపాయలని గుజ్జు పరిశ్రమ యాజమాన్యం వారు ఎవరికి కూడా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వాళ్ళు ప్రతి ఒక్క ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా 3 రూపాయలు 4 రూపాయలు చెప్పి చెక్కులు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి ఆర్డర్ ని తూచా తప్పకుండా వాళ్ళు వినడం లేదు. మాకు న్యాయం జరగలేదని మీకు విన్నవించుకుంటాను. గవర్నమెంట్ 4 రూపాయలు ప్రకటించింది, వాళ్ళు ఇచ్చినారు. వీళ్ళు ఇవ్వాల్సిన 8 రూపాయలు ఇంతవరకు ఇవ్వకుండా మళ్ళీ దానిలో మధ్యలో ఒక 4 రోజులు ఆడేసి మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ స్టక్ చేయాలని చూశారు. కృష్ణగిరిలో 4 రూపాయలు పోతా ఉంది, మేము ఎట్లా 8 రూపాయలు ఇచ్చేదనేసి. మరి ఒప్పందం 8 రూపాయలు చేసుకున్నారు కదా. మీరు కొనందనంలో కృష్ణగిరిలో రేటు తగ్గింది, మీరు కొనుంటే కృష్ణగిరిలో 12 రూపాయలు అయింటుంది ఒరిజినల్ రేటు. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వ్యాపారస్తులంతా కుమ్మక్కాయి, ఫ్యాక్టరీ వాళ్ళందరూ కుమ్మక్కైపోయినారు. మనం కొంటేనే కదా ధర, లేదంటే బెంగళూరు ఏం చేయను కదా కాయ అనే దీంతో వీళ్ళు రేట్లు ఇవ్వకుండా రైతులు నేడిపిస్తాయి. ఈ పొద్దు 4 రూపాయలు 5 రూపాయలు 3.5 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని ఒప్పుకునే లేదు. ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు 8 రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం గానీ కలెక్టర్ గానీ ముందుండి ఇంక 2-3 రోజుల్లో తీసేయాలి. లేని పక్షంలో 1 రూపాయి వడ్డీ వేసి 9 రూపాయలుగా తీసేయాలని చిత్తూరు జిల్లా రైతులు మామిడి సంక్షేమ తరఫున మేము కోరుతున్నాం. ప్రభుత్వం జోక్యం చేసుకుని గుజ్జు పరిశ్రమల నుంచి త్వరగా తమ డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఎన్నో అద్భుత అనుభూతులను మిగిల్చే అంశాలు వీటి సొంతం. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి కొండ ఈ కోవలేనిదే. కొండపైకి కొత్తగా ఘాట్ రోడ్ను ఏర్పాటు చేయడం ఈ ప్రాంతానికి భక్తులతో పాటు సందర్శకులను చేరువ చేస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయ విశేషాలను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న అంశాలను మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విజయనగర సంస్థానాధీశులు పూసపాటి వంశీయుల ఆధ్వర్యంలో ఉన్న అతి ప్రాచీన దేవాలయాల్లో ఇదొకటి. అనంత పద్మనాభస్వామి ఆలయంగా, కుంతి మాధవుడు కొలువైన ప్రదేశంగా ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. పర్యావరణ హితంగా ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఒకవైపు గోస్తని నది, మరొక వైపు పచ్చని పంట పొలాలు ఇవన్నీ వెరసి ఈ కొండ మీదకు వస్తేనే ఆస్వాదించడానికి వీలుగా ఉంటుంది. అయితే తాజాగా జరిగిన అభివృద్ధి పనుల్లో ఘాట్ రోడ్ నిర్మాణం 6 కోట్ల రూపాయలతో కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తూ వస్తున్నారు. ఇటీవలే దాన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత భక్తుల తాకిడి ఈ దేవాలయానికి పెరిగింది. 90లో వచ్చానండి. మెట్లు ఎక్కి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అంటే రోడ్డు వేసారని చెప్పేసి మళ్ళీ వచ్చాము. వెరీ బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఏరియా. కాకపోతే కొంచెం స్టీప్ ఏరియా ఉంది. ఇప్పుడు రోడ్లు కూడా డెవలప్ అయ్యాయి. అక్కడ నుండి చూస్తే వ్యూ అయితే చాలా హ్యాపీగా, అందంగా, మంచి సుందరంగా, మంచి గోసని నది ఉండడం వల్ల పచ్చని పొలాలన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పొలాలన్నీ లేకపోయినా మంచి వాటర్తో కిలకిలాడుతున్నాయి. ఈ విలేజ్లు ఎన్నెన్నో క్లియర్గా కనబడుతున్నాయి. పద్మనాభ స్వామి యొక్క అంతా బాగుందండి. ఈ రోడ్డు అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు చాలా నేరో రోడ్డు ఉండేది, అది బాగా సిమెంట్ అది పెట్టి పక్కన బాగా డెవలప్ చేశారు. చాలా సేఫ్గా ఉంది. లొకేషన్ చాలా బాగుంది. గుడికో చాలా బాగా డెవలప్ అయిందండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాం కానీ చూడగానే చాలా ఆహ్లాదంగా ఉంది. చుట్టూరు అంతా చాలా బాగుందండి. పైకి రావడానికి కూడా ఒకప్పుడు చాలా కష్టపడేవారని విన్నాం, కానీ ఇప్పుడు మంచి రోడ్డు వేశారండి. అబౌట్ 40 కంట్రీస్ తిరిగాం మేము.
చాలా పిల్గ్రిమేజ్ చేశాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటిది ఎలా మిస్ అయిపోతామో అనిపిస్తుంది. చాలా మందికి తెలియదేమో. డెఫినెట్గా టాప్ డెస్టినేషన్ ఏమో, వన్ ఆఫ్ ది టాప్ డెస్టినేషన్స్ ఏమో అనిపిస్తుంది. అంత బాగుంది చుట్టూ చూసినా కూడాను. పూర్వం అయితే భక్తులందరూ కూడా ఈ 1278 మెట్లెక్కి రావడానికి చాలా అవస్థలు పడేవారు. ఈ యొక్క రహదారి పడడం వల్ల భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడెక్కడ లేనో జైపూరు మరియు ఒరిస్సా నుండి జైపూరు మరియు హైదరాబాదు, గుంటూరు నుండి కూడా ప్రత్యేకించి రహదారి పడిందనే ఉద్దేశంతో స్వామివారి దర్శనార్థం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని చాలా ఆనందంగా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం తర్వాత ఇక్కడికి భక్తుల సందడి కూడా పెరిగింది. ఎందుకంటే ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేకించి భక్తులు ఇక్కడికి రావడం, అలాగే ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న పరిసరాలను చూసి మైమరిచిపోవడం, అలాగే ఎక్కువసేపు ఇక్కడ గడపాలని చూడడం, ఇవన్నీ కూడాను ఈ క్షేత్రం అభివృద్ధికి, అలాగే ఈ కొండపైకి ఇంతకుముందు 1300 మెట్లు ఎక్కి రావాల్సిన పరిస్థితి నుంచి ఈ ఘాట్ రోడ్ 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఘాట్ రోడ్ నిర్మాణం జరిగింది. ఈ ఘాట్ రోడ్ నిర్మాణం తర్వాత భక్తుల రాక సందడి పెరగడంతోటేమో ఇక్కడ ఒక సరికొత్త వాతావరణం నెలకొని ఉంది. అలాగే పండగ సమయాలు, వారాంతపు రోజులు, సెలవు రోజుల్లో కూడాను ఈ సందర్శకుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఒకవైపు భక్తికి సంబంధించి వచ్చేవాళ్ళు పర్యాటకులు, అలాగే మరోవైపు పర్యావరణ పర్యాటకులు. వెరసి వీరిద్దరూ కూడాను రావడానికి అనువుగా ఈ అనంత పద్మనాభ స్వామి కొండ ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడాను పూర్తి సంతృప్తి, అంటే ఇక్కడ స్వామిని దర్శించుకోవడం, అలాగే పాండవులు అజ్ఞాతంలో వీడిన గుహను దర్శించడం, ఇవన్నీ కూడాను ఇక్కడ ఆకర్షణలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. విశాఖపట్నానికి, విశాఖ జిల్లాకి పెరుగుతున్న పరిశ్రమలు ఒకవైపు, మరోవైపు ఈ దేవాలయ పర్యాటక అభివృద్ధి కూడాను వెరసి తోడై ఇక్కడ సందర్శకుల రాక కూడా పెరగనుంది. కెమెరా సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. బృహన్ ముంబై నగరపాలక సంస్థ BMC ఎన్నికల్లో బీజేపీ, శివసేన, సిందే కూటమిదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ముంబైలో 227 వార్డులకు గాను బీజేపీ కూటమి 138 స్థానాల్లో విజయం సాధిస్తుందని జన్మత్ అంచనా వేసింది. శివసేన యూబీటీ కూటమి 62, కాంగ్రెస్ కూటమి 20, ఇతరులు 7 స్థానాలు కైవసం చేసుకుంటారని వెల్లడించింది. జేవీసీ పోల్స్ కూడా బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపింది. బీజేపీ కూటమి 138, శివసేన యూటీబీ కూటమి 59, కాంగ్రెస్ కూటమి 23, ఇతరులు 7 స్థానాలు గెలుచుకుంటాయని జేవీసీ పేర్కొంది. 129 నుంచి 146 స్థానాల్లో బీజేపీ కూటమి సత్తా చాటుతుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. శివసేన యూబీటీ కూటమి 54 నుంచి 64, కాంగ్రెస్ కూటమి 21 నుంచి 25, ఇతరులు 6 నుంచి 9 స్థానాల్లో గెలుస్తారని తెలిపింది. 119 స్థానాల్లో బీజేపీ కూటమి, 75 స్థానాల్లో శివసేన యూబీటీ కూటమి, 20 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి, 14 స్థానాల్లో ఇతరులు గెలుస్తారని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా అంచనా ప్రకారం బీజేపీ కూటమి 131 నుంచి 151, శివసేన యూబీటీ కూటమి 58 నుంచి 68, కాంగ్రెస్ కూటమి 12 నుంచి 16, ఇతరులు 6 నుంచి 12 స్థానాలు దక్కించుకోనున్నాయి. జమ్మూ కాశ్మీర్ పూంచ్, సాంబా జిల్లాల్లోని ఇండో పాక్ సరిహద్దులో మరోసారి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. వెంటనే అప్రమత్తమైన భారత సరిహద్దు భద్రతా దళం మానవరహిత వైమానిక రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేసింది. పూంచ్లోని నియంత్రణ రేఖ, సాంబా జిల్లాలోని రామ్ఘర్ సెక్టార్ వంట డ్రోన్లు సంచరించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి దళాలు హై అలర్ట్లో ఉన్నట్లు వెల్లడించాయి. గత 4-5 రోజులుగా రాత్రుళ్లు సరిహద్దు వెంబడి పాకిస్తానీ డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు అనేక డ్రోన్లను భారత దళాలు నిలువరించాయి. తాము కాల్పులు జరుపుతూ ఉండగా చాలా డ్రోన్లు పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపుగా వెళ్లిపోయినట్లు రక్షణ వర్గాలు వివరించాయి. గణతంత్ర వేడుకలకు భారత్ సిద్ధమవుతున్న నేపథ్యంలో పాక్ డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. వెనిజువేలా విపక్ష నేత మరియా కోరినా మచాడో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. తనకు బహూకరించిన నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్ నాకు అందజేశారు. కరేబియన్లో వెరోనికా అనే మరో చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. వెనిజువేలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడంతో దేశ భవిష్యత్తుపై ట్రంప్తో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. ట్రంప్తో సమావేశం అనంతరం శ్వేతసౌధం వద్ద తన మద్దతుదారులను ఆమె పలకరించారు. పలువురిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
వెనిజువేలా ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్పై ఆధారపడవచ్చని ఆమె తెలిపారు. మచాడో గత ఏడాది నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నారు. వెనిజువేలాలో మదురో మద్దతుదారు డెల్సీ రోడ్రిగ్స్తో ట్రంప్ కలిసి పనిచేస్తున్నారు.